పక్షిరాజు యొక్క పరమ విరోధి సర్పమొక్కటే. ఆ కారణాన సర్పమును చూచిన వెంటనే పక్షిరాజు తన రెక్కలను చాపి సర్పము యొక్క కండలో ధూళిని వెదజల్లి తన ముక్కుతో పొడచి ఆ సర్పమును చంపుతోంది. పక్షిరాజు ప్రభువునకు చెందిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉందని మనం ఇదివరకే గ్రహించాం. అలాగే సర్పము శత్రువైన సైతానునికి సాదృశ్యంగా ఉంది. ఈ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమందలి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో చూడగలం. ఎందుకనగా సాతానుడు సర్ప స్వభావము కలవాడు. సర్ప స్వభావము అనగా ఏమిటి? నడచుటకు ప్రాకుటకు ఎంతో తేడా ఉంది. నడకలో యథార్థత, చక్కందనము కనిపిస్తుంది. ప్రాకుటలో వంకరితనము, మోసము కనిపిస్తుంది. సర్పము ఎల్లప్పుడూ వంకరిగానే ప్రాకుతుంది. కాబట్టి వంకరితనము సర్ప స్వభావమని చెప్పవచ్చు. దానిలో చక్కందనము, యథార్థత అనేవి కనిపించవు. సాతానుని యొక్క కుయుక్తులకు మోసపోయిన మానవులందరిలో ఈ ఘటసర్ప స్వభావము ప్రబలిపోయింది. ఆ కారణాన మానవుల తలంపులలోను, చూపులలోను, మాటలలోను, క్రియలలోను ఎక్కడ చూచినా వంకరితనమే కనిపిస్తుంది. యథార్థత, చక్కందనము అనేవి మానవ జీవితమునకు బహు దూరమైపోయాయి. వ్యాపారంలో నిజాయితీ లేదు. ఆఫీసల్లో లంచగొండితనం, కుటుంబాల్లో పిల్లల అవిధేయత, తల్లిదండ్రుల అఘాయిత్యాలు, అధికారుల దర్పహంకారాలు, వీటన్నిటికీ కారణం సర్ప స్వభావమే, దాని వంకరితనమే. ఘటసర్పమైన సాతానునికి లోబడిన మానవులందరూ సర్ప స్వభావులై సర్ప సంతానము అని పిలువబడుచున్నారు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, అవిశ్వాసులు మొదలగు భక్తిహీనులందరూ ఈ సర్పసంతానమే. ఈ సర్పసంతాన స్వభావం ఎలాగుండునో చిత్తగించండి. సర్పసంతానము దేవుని ఆత్మీయమైన విషయాలు అంగీకరింపరు. అవి వారికి వెరితనముగా ఉంటవి. వారు వాటిని గ్రహించలేరు కూడా. సర్పసంతానము ఆధ్యాత్మిక విషయములకు విముఖులు. ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలి అంటే ఆధ్యాత్మిక మనస్సు కావాలి. కాని సర్పసంతానమైన ప్రజలలో దేవాత్మ లేదు. కాబట్టి వారు దేవుని సరియైన సంబంధములో లేరు. వారు నైసర్గిక లోక వ్యవహారములలో మునిగి సతమతమవుతూ ఉంటారు. సర్పసంతానమునకు చెందినవాడు కులీనుడు కావచ్చు. చదువు, సంస్కృతి, సభ్యత కూడా ఉండవచ్చు. నలుగురిలో పేరు ప్రఖ్యాతి ఆర్జించుకొని ఉండవచ్చు. కాని ఆధ్యాత్మిక పరిభాషలో వాని జీవిత అంతస్తు ఘోరమైనదే. అది అధమాధమైనదని చెప్పవచ్చు. సర్పసంతానమునకు చెందినవాడు దేవుని ఎరుగనివాడు, దేవుని అన్వేషించనివాడు, దేవుని ప్రేమించనివాడు, దేవుని యందు విశ్వాసము లేనివాడు, దేవునికి భయపడనివాడు, దేవుని ఆరాధించనివాడు, సత్యమును అడ్డగించువాడు, దేవుని సువార్తను అవిధేయతతో తిరస్కరించువాడు. అంతేకాదు, సర్పసంతానమైన వాడు దేవునికి శత్రువు, దేవునికి దూరముగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నోరుమూయవలసిన నేరస్తుడు, దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు లోనైనవాడు, దేవుని వలన కలుగు జీవితములో నుండి వేరుపరచబడినవాడు, నిర్దేవుడు. ఇహపరములలో సర్పసంతానునికి దేవుడే లేడు. స్వార్థ కేంద్రితమైన జీవితములో సతమతమవుతూ ఉంటాడు సర్పసంతానుడు. వాని మనస్సు, ఆలోచన, మాటలు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవే. సర్పసంతానుని చిత్తము స్వార్థము చేత ఏలబడుతుంది. అతనిది పాప స్వభావం, సర్ప స్వభావం. అతని ప్రవర్ధన పాప కళంకితము. సర్పసంతానుడు దేవుని ఎడల మృతుడు, పాపము ఎడల సజీవుడు. స్వార్థం కోసమే బ్రతుకుతాడు. వాని బ్రతుకు సాతానీయమైనది. వాడు వాయుమండల సంబంధి అయిన దురాత్మకు లోబడిన జీవితం జీవిస్తాడు. పాపదాస్యమునకు అంకితమైన జీవితం జీవించువాడు. నిరాశ, నిస్పృహ వాని జీవితాన్ని నింపివేస్తుంటాయి. ఈ యుగ సంబంధమైన దేవత వాని మనస్సును
అంధప్రాయంగా చేసివేస్తాడు. నిశ్చైతన్యమైన శక్తిహీనమైన వాని అంతరంగము దేవుడు లేని శిథిలంగా ఉండి ఉంటుంది. సర్పసంతానుల యొక్క మాటలు, క్రియలు పాముకాటు వంటివి. వీరు తమ యొద్దకు వచ్చు వారిని ఆకర్షించుటకు బదులు వారిని వికర్షిస్తారు. మిత్రులను శత్రువులుగా చేస్తారు. వారి తలంపులు, మాటలు, క్రియలు ఒకదానికొకటి పొసగక బహు కలవరమును, అసమ్మతిని, ద్వేషమును రేపుతవి. తమ్మును ఆశ్రయించు వారి గాయములను కట్టుటకు బదులు వారి గాయములను కోస్తారు. స్నేహభావముతో వచ్చిన వారిని శత్రుత్వముతో నింపి పంపుతారు. సదభిమానముతో వచ్చిన వారిని దురభిమానముతో నింపి పంపుతారు. ఆశతో ఆశ్రయించిన వారిని నిరాశలో ముంచివేస్తారు. అహంకారము, గర్వము, డంభము, తిరస్కారము, తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవటం, అధిక ప్రసంగం, విద్యా గర్వం, కుల గర్వం, రంగు గర్వం, కుటుంబ గర్వం, ఉద్యోగ గర్వం ఇలాంటి సాతానీయమైన లక్షణాలు కలిగి ఉంటారు సర్పసంతానులు. పక్షిరాజు సర్పమును జయించుటగాను తన రెక్కలను ధూళితోనూ ఇసుకతోనూ నింపుకొని సర్పము కండ్లలో వెదజల్లునట్లు ప్రభువుని ఎరిగిన విశ్వాసులు ఘటసర్పమైన సాతానుని జయించుటగాను ధూళిలో, బూడిదలో కూర్చొనవలసి ఉన్నారు. అనగా మనము దీన మనస్కులము కావలసి ఉన్నాం. అప్పుడే దేవుని ఆత్మ శక్తి పొందినవారమై సాతానుని జయించగలం. మనము దీన మనస్కులమైనప్పుడు దేవుని శక్తి అయిన క్రీస్తు ప్రభువే మన పక్షముగా తానే పోరాడి సాతానుని సిగ్గుపరుస్తాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ విరోధి అయిన సాతానుని నీవు జయించుటగాను ప్రభునకు చెందిన విశ్వాసివి కావలసి ఉన్నావు. అందుగాను నీ పాప జీవితమును యేసుప్రభు సముఖములో ఒప్పుకొని క్షమాపణకై ఆయన్ని వేడు. అప్పుడు ఆ ప్రియ ప్రభు నిన్ను క్షమించి రక్షించి తన మహిమార్థమైన ఆత్మీయ పక్షిరాజునుగా చేయగలడు.